వచ్చిందా? హలో ఫ్రెండ్స్, ఇది వచ్చి అరకు పైనరీ అండి. ఇక దీని తర్వాత లాస్ట్ ఇంకో చాపరాయి ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం గైస్, చూద్దాం. వాళ్ళ నువ్వు ఆన్ చెయ్యి అన్ని అందరినీ చాపలు. ఫ్రెండ్స్ చూడండి, పైనరీ ట్రీస్, టోటల్ పైనరీ ట్రీస్. పైనరీ ట్రీస్ ప్లస్ ఇక్కడ క్యాంపింగ్ టెంట్స్ కూడా ఉన్నాయి లోపల. క్యాంపింగ్ టెంట్స్ ప్లస్ మొత్తం గ్రీనరీ ట్రీస్. చాలా గ్రీనర్ గా ఉంది, చెట్లు, గార్డెన్, క్యాంపింగ్ టెంట్స్ బాగుంది. మేమైతే స్వింగ్ ఇదేమంటారు తింటున్నా కానీ తెలియదు. 65 ఇది పుల్లనేమంటారు. చికెన్ స్టిక్ అయితే కొన్నాం ఫ్రెండ్స్ ఒకటి. నేనైతే తినుకుంటా వెళ్తున్నా. ఇక్కడైతే ఫోటో షూట్ అయితే తీసుకున్నారు మా వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, మా బావ, మా వారు. ఇక్కడ నుంచి ఒక ఫోటోది, అక్కడైతే ఒక ఫోటో తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఒక చిన్న క్లిప్ అందుకే బాగుంది. ఎంత గ్రీనరీగా ఉందండి, చెట్లు పైన చూడండి ఎంత బాగున్నాయో. ఫోటో షూట్ కి అయితే చాలా బాగుంటదండి. ఇక్కడ చాలా మంది ఫోటోలు తీసుకుంటున్నారు. నేను కూడా ఒక ఫోటో తీసుకుంటూ పడుతున్నా. అక్కడైతే ఫోటో షూట్ జరుగుతుందండి. అక్కడ కూడా ఎందుకు చూపించవచ్చు. పక్కన రైల్వే ట్రాక్ ఉంది. రైల్వే ట్రాక్ ఏనాది. ఇక్కడనేమో రీల్స్ చేస్తున్నారండి. రీల్స్ ఇన్స్టాను యూట్యూబ్ రీల్స్ తీస్తున్నారు వాళ్ళు. అయ్యో 70 ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకోవడానికి అయితే గేమ్స్ అయితే ఉన్నాయి. ఉయ్యాలలు, జారుడు బండ, ఇంకా ఏంటి అవేదో టైలర్ ఎక్కడము, చిన్న చిన్న ఎత్తున్నాయి పిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడ లాస్ట్ ఎండ్ అండి. ఇటు మళ్ళీ ఇట్లా తిరిగి ఇట్లా వెళ్ళిపోవాలి. బయటికి ఇడంగానే రావాలి. ఉయ్యాల ఎడగాలి ఆడుంది, ఆడ కాలుంది కానీ ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకునే పార్క్ అండి. మంచిగా ఉయ్యాలలు, జారుడు బండ అన్ని ఉన్నాయండి. చిన్నపిల్లలు బాగా ఆడుకోవచ్చు, పెద్దవాళ్ళు కూడా ఉయ్యాలగొచ్చు ఉంటది అని చూస్తే. ఇక్కడైతే ఉయ్యాలు ఊగుతున్నానండి. నాకు ఉయ్యాలు ఊగడం అంటే చాలా ఇష్టము. ఇక్కడ ఉయ్యాలు ఉందని చెప్పేసి నేనైతే ఉయ్యాలు ఊగుతున్నాను. బావలు కూడా వారు కూడా ఉయ్యాలు ఊగుతున్నారు. నేనే ఫాస్ట్ ఇప్పుడు ఉయ్యాలు ఊగుతున్నా, నేను ఊగుతున్నా అని చెప్పేసి.
చిన్నప్పటి అన్ని గుర్తుకొస్తున్నాయండి ఉయ్యాలు ఊతుంటే. ఏ మా బాబు చాలా ఫాస్ట్ ఊతున్నాడు. ఇక్కడ టికెటేనా? ఊపు చెయ్యి సీను, ఊపు. అంటే మమత కూడా చేసింది. పోతే ఒక రీల్ తీసుకుంటా. ఒక అడిగేసి ఇలా ఫాస్ట్ పెరుగుతున్నారు మీరు. ఓకే ఓకే రీల్ తీసా రీల్ అని చెప్పిన నేను. ఎన్ని పెడతావు? అది కాలు వస్తుంది నాకు. చాలా ఫాస్ట్ కురుకుతున్నారు వాళ్ళకంటే ఎక్కువ. కొంచెం వచ్చినాయి కదా రీల్ కూడా పెట్టుకోవచ్చు. వాడు చేస్తాడు రీల్. ఫాస్ట్ కురుకుతున్నారు వీళ్ళు, వాళ్ళకంటే ఫాస్ట్ గా ఉన్నారు. వాళ్ళు యూట్యూబ్ అనగానే వచ్చి నిలబడ్డది. ఇక్కడ ఉన్నామే కూడా యూట్యూబ్ అనగానే. రావట్లేదు అట్లా. ఏడు వాష్రూమ్ లాస్ట్ అవేనా?
ఇది స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇది? ఇది స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుంది అక్క. 1 మంత్ అవుతుంది కానీ చాలా మంది లోపలికి వచ్చేయడం వల్ల మేము ఇది దడి చేసుకున్నాము. దడి చేసుకున్నా కూడా విత్ పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చేస్తున్నారు. ఇక్కడ నుంచి అరకు పైనరీ నుంచి మాకేం రాదు. మీరు టూరిస్టులు వచ్చిన వాళ్ళు ఎంతో కొంత ఇస్తే అది మేము పంచుకుంటాము. కానీ దాన్ని కూడా వాళ్ళు అంటే బ్యాడ్గా తీసుకుంటున్నారు. ఇంతమందికి ఇంత ఇంత అన్నట్టు మాట్లాడుతున్నారు. వచ్చినప్పుడు ఇక్కడ ఏటి లేదు. తర్వాత మేము చేసుకున్నాం అంటే దానికి ప్రతిఫలంగా అయినా డబ్బులు ఎంతో కొంత ఇవ్వాలి కదా. వాళ్ళు మాతో డాన్స్ వేసినప్పుడు మేము మనీ అడుగుతాము. ఎందుకంటే ఫ్రీగా మేము వెయ్యం కదా అక్క. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ 7 దాకా ఇస్తూనే ఉంటాము. కానీ వాళ్ళు దానికి కూడా అంటే మనీ ఇవ్వకుండా దీనికి డాన్స్ కి మేము ఎందుకు ఇవ్వాలి, డాన్స్ కూడా ఫ్రీ, అందరూ ఫ్రీగా ఇస్తున్నారని బయట చెప్తారు. కానీ అక్కడ కూడా చాపరాయి అదంతా ఫ్రీగా చెయ్యరు. డబ్బుల కోసమే వాళ్ళు వస్తాము. మేము డబ్బుల కోసమే ఇది వేస్తున్నాం. అంటే మేము డాన్స్ చేస్తున్నామంటే మాకు డబ్బుల కోసమే కదక్క. ఉత్తిగా వచ్చి డాన్స్ చేసి వెళ్ళిపోదాం అంటే కష్టం కదా. ఇంకా డాన్స్ చేసినా కూడా మాకు కూడా కొంచెం మీకు ఎంటర్టైన్మెంట్ కూడా వస్తుంది. ప్లస్ మీరు డబ్బులు ఇచ్చింది మేము పంచుకుంటాం. అదేదో మేము కొనుక్కుంటాం. ఆ కొనుక్కున్నది కూడా ఇదిగో ఇలాంటి దడిలు ఇవ్వకి దీనికే ఉపయోగిస్తాము, వేరే దాంట్లో కాదు. కానీ అది అర్థం చేసుకుంటే బాగుంటది అనుకుంటున్నాం టూరిస్టులు వచ్చిన వాళ్ళు. మా ఛానల్ పేరు చెప్పండి. ఎస్ఎంఆర్ స్వీట్ ఫ్యామిలీకి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్.